Hi everyone, welcome back to Manu Teachers channel. So ivalti class lo development of English language, pedagogy of English ane B.Ed subject lo topic idi manaki unit 2 ki sambandhinchina topic. So దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక ఫస్ట్ ఆ క్లాస్ చూసిన తర్వాతనే ఇది కంటిన్యూ చేయండి. మనకి ప్లేలిస్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. NCFM 2005 టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. సో ఈ సెకండ్ యూనిట్ ప్లేలిస్ట్ లో మీకు మిగతా క్లాసెస్ అనేటివి కనిపిస్తాయి. ఈ వీడియో ఎండింగ్ లో మీకు లింక్ అనేది కూడా కనిపిస్తుంది. ఓకే, సో NCF 2005 గురించి లాంగ్వేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ వస్తున్నాము లాస్ట్ క్లాస్ నుంచి. సో ఇవాళ క్లాస్ లో దాని కంటిన్యూయేషన్ అనేది చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కరికులర్ ఏరియాస్, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్. సో కరికులర్ ఏరియాస్ గురించి, స్కూల్లో స్టేజెస్ గురించి అండ్ అలాగే అసెస్మెంట్ గురించి. రికమెండ్స్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ మ్యాథ్స్, న్యాచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్. సో కరికులం పరంగా న్యాచురల్ సైన్సెస్ లో, సోషల్ సైన్సెస్ లో, మ్యాథ్స్ లో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్, ఇంపార్టెంట్ చేంజెస్ అయితే రికమెండ్ చేసింది NCF 2005. ఓవరాల్ వ్యూ టు రెడ్యూస్ స్ట్రెస్, మేక్ ఎడ్యుకేషన్ మోర్ రెలెవెంట్ అండ్ మీనింగ్ఫుల్. సో ఇక్కడ ఏంటంటే ఈ చేంజెస్ కి కారణం స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడము, అలాగే ఎడ్యుకేషన్ ని ఎక్కువ రెలెవెంట్ చేయడము. అంటే మనం ఎలా అయితే నివసిస్తున్నామో, ఎలా అయితే బ్రతుకుతున్నామో దానికి రిలేట్ అయ్యేలాగా ఎడ్యుకేషన్ ని తీసుకురావడము అండ్ అలాగే మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది చేయడం. ఓకే, సో నెక్స్ట్ లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే ఈ టాపిక్స్ మొత్తం కూడా NCF 2005 లాంగ్వేజెస్ కి సంబంధించి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఓన్లీ NCF 2005 గురించి అయితే కాదు. ఓకే, లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే టు ఇంప్లిమెంట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా మనం ఆల్రెడీ చూసాము ఈ యూనిట్ స్టార్టింగ్ లో. 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎంఫసిస్ ఆన్ మదర్ టంగ్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మన మదర్ టంగ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా ఇంపార్టెన్స్ ఇవ్వడము. అలాగే curriculum should contain multilingual proficiency only if mother tongue is considered as second language. ఒకవేళ మదర్ టంగ్ ని సెకండ్ లాంగ్వేజ్ లా కన్సిడర్ చేస్తే అప్పుడు కరికులం లో మనకి మల్టీలింగ్వల్ ప్రొఫిషియన్సీ ఉండాల్సిందే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోకస్ ఆన్ 4 లాంగ్వేజ్ స్కిల్స్. మనకు ఆల్రెడీ తెలుసు LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 4 స్కిల్స్ మీద ఫోకస్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. క్రిటికల్ ప్రీరిక్విసైట్స్ ఫర్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెటీరియల్ ఫెసిలిటీస్ అండ్ సపోర్ట్ ఫర్ ప్లానింగ్ ఎ ఫ్లెక్సిబుల్ డైలీ షెడ్యూల్. సో డైలీ షెడ్యూల్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, చేంజబుల్ గా ఉండాలి, మెటీరియల్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కావాల్సిన ఈ థింగ్స్ అనేటివి ఉండాలి, TLM అవి కూడా. ఓకే, ఫోకస్ ఆన్ నర్చరింగ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ని నర్చర్ చేయడంలో ఫోకస్ అనేది ఉండాలి. సో అలాగే రీవిజిట్స్ ట్రెడిషన్ నోషన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది కదా, డిసిప్లిన్ కి సంబంధించిన నోషన్స్ ని మళ్ళీ రీవిజిట్ చేయడం అనమాట. తర్వాత డిస్కస్ నీడ్స్ ఫర్ ప్రొవైడింగ్ స్పేస్ టు పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ. పేరెంట్స్ అండ్ కమ్యూనిటీకి కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ నీడ్స్ అనేవి చూసుకోవాలి. డిస్కస్ అదర్ లెర్నింగ్ సైట్స్ అండ్ రిసోర్సెస్ లైక్ texts and books, libraries and laboratories and media and ICT. So media ni, ICT ni, laboratories ni, libraries ni, itara learning sources ni involve cheyali. Address the need for plurality of material and teacher autonomy, professional independence to use such material. So ikkada manaki ఎక్కువ మెటీరియల్స్ ని యూస్ చేసే ఈ నీడ్ అయితే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి. సో టీచర్ కి అటోనమీ అనేది ఇవ్వాలి, అలాగే టీచర్ కి ప్రొఫెషనల్ ఇండిపెండెన్స్ ఉండాలి సచ్ మెటీరియల్స్ ని యూస్ చేయడానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిస్టమిక్ రిఫార్మ్స్ కవర్స్ నీడ్స్ ఫర్ అకాడమిక్ ప్లానింగ్ ఫర్ మానిటరింగ్ క్వాలిటీ. సో క్వాలిటీ మానిటర్ చేయడానికి ఈ సిస్టమిక్ రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే అకాడమిక్ ప్లానింగ్ నీడ్స్ ని కవర్ చేస్తాయి. టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ ఆఫ్ ద టీచర్. సో టీచర్ ఎడ్యుకేషన్ మనం ఇప్పుడు చేసేది కూడా B.Ed కూడా టీచర్ ఎడ్యుకేషనే కదా, అది దేని మీద ఫోకస్ చేయాలి? టీచర్ యొక్క ప్రొఫెషనల్ ఐడెంటిటీని డెవలప్ చేయడంలో ఫోకస్ అనేది ఉండాలి. ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ టు రెడ్యూస్ సైకాలజికల్ స్ట్రెస్ పర్టికులర్లీ ఆన్ చిల్డ్రన్ ఇన్ క్లాస్ 10th and 12th. సో ఎగ్జామినేషన్ ని కూడా రీఫార్మ్ చేయాలి. ఇక్కడ సిస్టమిక్ రీఫార్మ్స్ అంటేనే మనకు కావాల్సిన విధంగా సిస్టమ్ ని రీఫార్మ్ చేయడం. సో ఎగ్జామినేషన్స్ ని కూడా రీఫార్మ్ చేయాలి. ఎందుకు అని అంటే సైకాలజికల్ స్ట్రెస్ అనేది చిల్డ్రన్ మీద తగ్గించడానికి, ఎగ్జామ్స్ ద్వారా కలిగే స్ట్రెస్ అనేది ముఖ్యంగా క్లాస్ 10th ను 12th పిల్లల మీద. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అదే ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ లో హైలైట్స్.
షిఫ్ట్ ఫ్రమ్ కంటెంట్ బేస్డ్ టెస్టింగ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. సో కంటెంట్ బేస్డ్ టెస్టింగ్ నుంచి మన ఎబిలిటీస్ మీద, కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఈ షిఫ్ట్ అనేది జరగాలన్నమాట ఎగ్జామినేషన్స్ లో. అలాగే ఎగ్జామినేషన్స్ ఆఫ్ షార్టర్ డ్యూరేషన్ అనేది చిన్నగా ఉండాలి. అలాగే ఫ్లెక్సిబుల్ టైమ్ లిమిట్ అనేది చేంజబుల్ ఉండాలి. చేంజ్ ఇన్ టైపాలజీ ఆఫ్ క్వశ్చన్స్, సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లో చేంజ్ అనేది ఉండాలి. నో పబ్లిక్ ఎగ్జామినేషన్ టిల్ క్లాస్ 8 వరకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండకూడదు. క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్ టు బి మేడ్ ఆప్షనల్ ఇన్ లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్టయితే క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆప్షనల్ గా చేయాలన్నమాట. ఓకే, సో ఇది అబౌట్ ఎగ్జామినేషన్ రీఫార్మ్ హైలైట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీచర్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ ఎంఫసైజ్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ టీచర్ 2. సో టీచర్ ఎడ్యుకేషన్ లో కూడా రిఫార్మ్స్ అనేటివి రావాలి. సో టీచర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలని అంటే వ్యూ లెర్నింగ్ యాజ్ ఎ సర్చ్ ఫర్ మీనింగ్ అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ జనరేషన్ ఎట్ ఎ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ లెర్నింగ్ మీద ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మీరు ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో అందుకే కంటిన్యూస్ ఎవాల్వింగ్ ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే వ్యూ నాలెడ్జ్ నాట్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ రియాలిటీ ఎంబెడెడ్ ఇన్ టెక్స్ట్ బుక్స్ బట్ యాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద షేర్డ్ కాంటెక్స్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నాలెడ్జ్ ని ఒక ఎక్స్టర్నల్ సోర్స్ లాగా, ఎక్స్టర్నల్ రియాలిటీ లాగా చూడకుండా, టెక్స్ట్ బుక్స్ లో ఉన్న రియాలిటీ లాగా చూడకుండా ఎక్స్టర్నల్ రియాలిటీ లాగా మనం ఎలా చూడాలి అని అంటే టీచింగ్ లెర్నింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కన్స్ట్రక్ట్ అయ్యే కాంటెక్స్ట్ లాగా చూడాలన్నమాట నాలెడ్జ్ ని. ఇది టీచర్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైడ్ లైన్స్ ఫర్ సిలబస్ డెవలప్మెంట్ ఆఫ్ సిలబై అండ్ టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ కన్సిడరేషన్. సో ఈ సిలబస్ ని కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ ని కానివ్వండి, ఈ ఫాలోయింగ్ కన్సిడరేషన్స్ ద్వారా డెవలప్ చేస్తారు. ఏంటి అని అంటే అప్రోప్రియేట్నెస్ ఆఫ్ టాపిక్స్ అండ్ థీమ్స్ ఫర్ రెలివెంట్ స్టేజెస్ ఆఫ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్. పిల్లల యొక్క డెవలప్మెంట్ కి వాళ్ళకు తగ్గట్టుగా ఉండే అప్రోప్రియేట్ టాపిక్స్ అండ్ థీమ్స్ అనేటివి తీసుకురావడం. తర్వాత కంటిన్యూటీ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ ఇంప్రూవ్డ్ లెవెల్. ఒక లెవెల్ టీచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది ఇంప్రూవ్డ్ లెవెల్ ఉండాలి. ఆ కంటిన్యూటీ అనేది కూడా మెయింటైన్ చేయాలి. Pervasive resonance of all the values enshrined in the Constitution of India, the organization of knowledge in all subjects. So ఇండియన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్ లో కానివ్వండి, జనరల్ వాల్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. ఇంటర్ డిసిప్లినరీ అండ్ థీమాటిక్ లింకేజెస్ between topics listed for different school subjects which falls under different discrete disciplinary ఏరియాస్. సో మనకు ఆల్రెడీ తెలుసు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, స్కూల్ సబ్జెక్ట్స్ కి లింకేజెస్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లింకేజ్ బిట్వీన్ స్కూల్ నాలెడ్జ్ అండ్ కన్సర్న్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎట్ ఆల్ లెవెల్స్. సో ప్రతి ఒక్క లెవెల్లో డిఫరెంట్ సబ్జెక్ట్ అనేది ఈ హయ్యర్ లెవెల్ కి వెళ్తూ ఉన్న కొద్దీ ఆ టాపిక్స్ అనేవి హయ్యర్ లెవెల్ అవుతూ ఉంటాయి, అవునా? సో ఆ లింకేజ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత sensitivity to gender, caste, class, peace, health and need of children with disability. So ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఉన్న కాంటెక్స్ట్ అనేది జెండర్ కి కానివ్వండి, క్యాస్ట్ కి కానివ్వండి, క్లాస్ కి కానివ్వండి, పీస్ కి కానివ్వండి, హెల్త్ కి కానివ్వండి, డిసేబుల్ చిల్డ్రన్ యొక్క నీడ్స్ కి కానివ్వండి సెన్సిటివ్ గా ఉండాలి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఆల్ లెవెల్స్. సో వర్క్ రిలేటెడ్ యాటిట్యూడ్స్ అనేటివి ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో వాల్యూస్ తో సహా అన్ని లెవెల్స్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నీడ్ టు నర్చర్ ఆస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ వాల్యూస్. సో బ్యూటీ అండ్ వాల్యూస్ ని కూడా నర్చర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే లింకేజ్ బిట్వీన్ స్కూల్ అండ్ కాలేజ్ సిలబై, అవాయిడ్ ఓవర్లాపింగ్. మీరు చూసుకున్నట్టయితే స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా టాపిక్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఓవర్లాప్ కాకుండా లింకేజ్ అనేది మెయింటైన్ చేయాలి స్కూల్ నుంచి కాలేజ్ సబ్జెక్ట్స్ కి. తర్వాత యూజింగ్ పొటెన్షియల్ ఆఫ్ మీడియా అండ్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని సబ్జెక్ట్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే మీడియాని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత encouraging flexibility and creativity in all areas of knowledge and its construction by children. సో పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ కానీ క్రియేటివిటీని కానీ ఎంకరేజ్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సపోర్ట్ మెటీరియల్. సో సపోర్ట్ మెటీరియల్ ని ఎలా డెవలప్ చేయొచ్చు మనకు ఆల్రెడీ తెలుసు. ఆడియో వీడియో ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి.
సో ఆడియో వీడియో ప్రోగ్రామ్స్ ఆన్ NCF 2005 అండ్ టెక్స్ట్ బుక్స్. సో NCF 2005లో అండ్ అలాగే టెక్స్ట్ బుక్స్ లో ఆడియో వీడియో ప్రోగ్రామ్స్ ని ఇన్వాల్వ్ చేయడం. సోర్స్ బుక్స్ ఆన్ లెర్నింగ్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ చేయడంలో లెర్నింగ్ ని సోర్స్ బుక్స్ ని తీసుకురావడం. తర్వాత ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. మీరు చూసే ఉంటారు, సైన్స్ లో కానివ్వండి, మ్యాథమెటిక్స్ లో కానివ్వండి, ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కిట్స్, ఇవి కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మ్యాథమెటిక్స్ కిట్ అనేది ప్రొవైడ్ చేసినప్పట్లో. టీచర్స్ హ్యాండ్ బుక్స్ అండ్ మాన్యువల్స్, టీచర్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బుక్స్ అనుకోండి ఇవి. ఓకే, టీచర్ ట్రైనింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత డెవలప్డ్ సిలబై అండ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ న్యూ ఏరియాస్ సచ్ as హెరిటేజ్ క్రాఫ్ట్, మీడియా స్టడీస్, ఆర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. సో ఈ ఏరియాస్ లో సిలబస్ టెక్స్ట్ బుక్స్ ని డెవలప్ చేయడం. టేకెన్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ECCE, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, జెండర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, పీస్, వొకేషనల్ ఎడ్యుకేషన్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ICT ఎక్సెట్రా. సో ECCE లో జెండర్ అండ్ అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో, పీస్ లో, వొకేషనల్ ఎడ్యుకేషన్ లో, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో, ICT లో, వీటన్నిటిలో వేరియస్ ఇనిషియేటివ్స్ ని తీసుకోవడం. ఓకే, దీని ద్వారా సపోర్ట్ మెటీరియల్ ని డెవలప్ చేయొచ్చు. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం NCF 2005 ని కంటిన్యూ చేసాము. ఇన్ సెకండ్ యూనిట్ ఆఫ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో దీంట్లో భాగంగానే చాలా టాపిక్స్ అనేటివి చూసాము. ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ నోట్స్ అనేది PDF రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ లైక్స్ చేస్తేనే మాకు ఇంకా ఎంకరేజింగ్ అనేది ఉంటుందండి. సో చూసి వెళ్ళిపోకుండా మేము పడే కష్టానికి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేటివి ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.